ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేకపోవడంతో టీడీపీ జనసేన పార్టీలు చీప్ పాలిటిక్స్ చేస్తున్నాయంటూ మండిపడ్డారు ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్. తాను అనని మాటలను అన్నట్టు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇంకా అమల్లోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల రాజకీయాలని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు కారుమూరి సునీల్. ఎంత చీప్ పాలిటిక్స్ అంటే టీడీపీ వారు నా మీద మీమ్స్ నేను అన్నానంట 300 కోట్లు 400 కోట్లు సంపాదించకపోతే ఒక ఎమ్మెల్యే అయ్యుండి తప్పేముంది అన్నానంట. అసలు దమ్ము ధైర్యం ఉంటే దాని వీడియో ఎవిడెన్స్ చూపించండి, నేను రాజకీయాలను వెళ్ళిపోతాను. ఇలాంటి డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇలాంటి చిల్లర రాజకీయాలు, చీప్ పాలిటిక్స్, ల్యాండ్ టైటిలింగ్ గురించి. అసలు ల్యాండ్ టైటిలింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో వారు పొత్తులో ఉన్నారు, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతారు. అంటే గెలవలేము అని తెలిసి, ప్రజల మనసు గెలుచుకోలేము అని తెలిసి, చెప్పుకోవడానికి ఒక పథకం కానీ ఏమీ లేదని తెలిసి ఇలా దుష్ప్రచారాలకి పాల్పడుతూ, ఇలా అబద్ధాలకి పాల్పడుతూ, నీతి నిజాయితీ లేని రాజకీయాలు చేసుకుంటూ, సిగ్గు లేకుండా దిగజారుడు రాజకీయాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే ప్రజలు అసహించుకుంటున్నారు. మీరు ఏం చేస్తారో చెప్పండి ప్రజలకి, అది చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గారిని తిడతా, జగన్ గారిని పర్సనల్ అటాక్స్ చేస్తా, అతాపాతాలను తొక్కేస్తారంట. ఎవడెవడిని తొక్కుతారు అతాపాతాలకి? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కనుసేగ చేస్తే రాష్ట్రం అంతా కూడా మీ మీద పడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయరు, ఎందుకంటే ఆయన నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తారు. శాంతియుతమైన ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు పరిస్థితులు ఇట్లా ప్రశాంతంగా ఉన్నాయి. మరి మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా, మరి వారు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు.